నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, గృహంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవాలో పరిశీలిద్దాం. ప్రధానంగా శుక్రవారం రోజు మహిళామణులు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే సింహద్వారము, పూజామందిరము, గ్యాస్ స్టవ్ ఈ మూడింటి దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. సింహద్వారం దగ్గర గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూజామందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. గ్యాస్ స్టవ్కు కూడా గంధం బొట్లు, పసుపు బొట్లు అలంకరించాలి. సింహద్వారం దగ్గర గడప మీద, పూజామందిరంలో, గ్యాస్ స్టవ్ దగ్గర ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఒక పుష్పం ఉంచి నమస్కారం చేసుకోవాలి. ప్రతి శుక్రవారము మహిళలు ఈ విధి విధానం పాటించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది లఘు కొబ్బరికాయ. కొబ్బరికాయలో చిన్న కొబ్బరికాయ ఉంటుంది, దాన్ని లఘు కొబ్బరికాయ అంటారు. ఇది కుంకుడు గింజ నుంచి ఉసిరికాయ వరకు అనేక రకాలుగా లభ్యపడుతూ ఉంటుంది. ఈ లఘు కొబ్బరికాయను పూజా మందిరంలో ఒక గిన్నెలో సింధూరం పోసి ఆ సింధూరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం వల్ల గృహంలో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే 2 పిల్లన గ్రోవులు గృహంలో 45 డిగ్రీల కోణం వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి. మీ గృహంలో ఏ గది ముందు భాగంలో అయినా సరే 45 డిగ్రీల కోణం వచ్చేలాగా 2 పిల్లన గ్రోవులు ఏర్పాటు చేసుకుంటే దానివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే విద్యాలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యారంగంలో విద్యార్థులు విశేషంగా రాణించాలంటే మీ గృహంలో విద్యార్థులు చదువుకునేటటువంటి గది ముందు భాగంలో 2 నెమలి పింఛాలు ఆంగ్ల అక్షరం వి ఆకారం వచ్చేలాగా ఒక పసుపు రంగు దారంతో వేలాడదీయాలి. దీనివల్ల విద్యాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు, మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే అదృష్టలక్ష్మి అనుగ్రహం కలిగి నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవాలంటే ఒక కాషాయం రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని త్రికోణం ఆకారంలాగా కత్తిరించుకొని దాన్ని ఇంటి పైభాగంలో ఒక జెండాలాగా ఏర్పాటు చేసుకోవాలి. త్రికోణం ఆకారంలో ఉన్నటువంటి కాషాయం రంగు జెండాను ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఓంకారము, స్వస్తిక్కు, త్రిశూలము ఈ 3 కూడా సమస్త శుభాలను కలిగింపజేస్తాయి, అన్ని రకాలైనటువంటి శత్రుబాధలను తొలగింపజేస్తాయి. అందుకే రాగి లోహంతో కానీ, వెండి లోహంతో కానీ లేదా పంచలోహాలతో కానీ తయారు చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను గృహంలో ఏర్పాటు చేసుకోండి. శుక్రవారం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ ఉత్తర దిక్కు వైపు తిరిగి తెలుపు రంగు వస్త్రాలు ధరించి కనకధారా స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల కాలి అందెలు గల్లు గల్లుమని మీ గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఆవు పాలతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధి విధానాలు పాటించండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన గోచార శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారిని ఆరాధించినప్పుడు అనిమా మొదలైన మయూఖములతో ఉన్న భవానీ లలితా మహాత్ముడు సుందరికి నమస్కారమని మీరు ధ్యాన శ్లోకంలో చేస్తున్నారు. అనిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. అహం అని మళ్ళీ చెప్పాడు అక్కడ చూడండి. అహమితి ఏవ అంటే నేను భవానీం ఇతి ఏవ, భవానీని ఈ విధంగానే ధ్యానిస్తున్నాను అని. కానీ దీనిలో మరో అర్థం ఉంది. ఈ భవానీని అహమితి ఏవ
ఆ భవానియే అహం అని మాత్రమే అని నేను ధ్యానిస్తున్నాను అర్థం. మనం చెప్పుకున్న ఏకోహం బహుశ్యాం పురమతితురాహో పురుషుగా వరకు ఉన్నది. కానీ ఈశ్వర శక్తి నేను అని స్పందనగా వ్యక్తమైంది బిందువు. బహుశ్యామైనది 8 ఆవరణలు. కానీ అహమితి అంటే ఆ బిందువునందు ఉన్నది అహంతారూపమైన పరమేశ్వర శక్తియే. అహమితి ఏ విభావని అంటే అర్థం. అలాగే మనలో కూడా అఖండమైన ఆత్మశక్తి అహం అని వ్యక్తమవగానే అహం స్ఫురణతో కొన్ని దేహాదులన్నీ అభివ్యక్తమవుతున్నాయి ఇక్కడ. కనుక అహం అనే స్ఫురణకు ఆలంబనం ఆత్మ. అది గ్రహించితే అహమిత్యేవ విభావయే భవానిం. కానీ స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అనేటువంటి హయగ్రీవ వాక్యాన్ని చూస్తే ఉపనిషత్తులు చెప్పేటటువంటి ఆ అఖండాద్వైత సిద్ధాంతమే శ్రీచక్రం ద్వారా ప్రతిష్ఠింపబడింది. గనక శ్రీ విద్య బ్రహ్మ విద్యగా చెప్పబడుతూ శ్రీ విద్య బ్రహ్మ విద్య, అందుకే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అంటున్నాం. అది బ్రహ్మ విద్య గనుకనే బ్రహ్మ విద్యా ప్రతిష్టాపకులైన ఆదిశంకర భగవత్పాదుల వారు తన పీఠాలలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి శ్రీచక్ర ఆరాధన చేసే పరంపరని తానే గురు పరంపర రూపంగా అవతరిస్తూ నెలకొల్పి ఉంచారు. బ్రహ్మ విద్య నెలకొనాలని. కానీ బ్రహ్మ విద్యా ప్రతిష్టాత అయిన ఆదిశంకర భగవత్పాదుల వారు ఉపాసనా రూపంగా బ్రహ్మ విద్యని శ్రీ విద్యగా ప్రతిష్ఠ చేశారు. అధ్యయన రూపంగా ఉపనిషత్ భాష్య గ్రంథాలను అందించారు. ఆ కారణం చేతనే శ్రీ విద్యా సంప్రదాయం ఆదిశంకర భగవత్పాదుల వారు స్వీకరించడానికి కారణం. అందుకే అది సామాన్యమైన తంత్రం కాదు. అనేక తంత్రాలు లౌకిక ప్రయోజనాలను ఉద్దేశిస్తూ పెళ్లి కాలేదా ఈ మంత్రం, ఆరోగ్యం బాగోలేదా ఈ యంత్రం, ఇంకేదో కుదరలేదా ఈ తంత్రం అనే తంత్రాలు చాలా ఉన్నాయి లౌకిక ప్రయోజనాలకి. అవి తత్కాలానికి పనికొస్తాయి, అవి అవసరమే. ఆహారం వైద్యంలాగా అవి అవసరమే. కానీ ఇటు వీటినిస్తూ అటు ముక్తిని కూడా ఇచ్చే తంత్రం ఏదైనా కావాలి అంటే వచ్చిన తంత్రమే శ్రీతంత్రం. అది మరొక శ్లోకంలో తర్వాత వస్తుంది. మొత్తానికి శ్రీచక్రం అంటే ఈ విశేషం. ఇది శ్రీచక్రం పూజించవలసిన విషయమే కాదు, విచారించవలసిన జ్ఞానాంశం కూడా అని తెలుస్తుంది ఇక్కడ. కానీ ఒక్కొక్క ఆవరణని ఎలా భావించాలి, దేవతలు ఏమిటి, ఇవన్నీ ఉపాసనా సంప్రదాయంలో చెప్పబడతాయి. అన్నిటినీ కలిపి ఒక్క శ్లోకంలో పెట్టారు గురువుగారు. కనుక ఎవరైతే శ్రీయంత్రం ఆరాధించదలుచుకున్నారో వారు గురువుపాసన పద్ధతిలో గురు సంప్రదాయ పరంపరలో మంత్రం ఉంటే కానీ యంత్రారాధన చెయ్యరాదు. ఇది తెలుసుకుంటే చాలు. అయ్యో మంత్రం యంత్రం లేదని బాధపడక్కర్లేదు. అమ్మవారు మంత్రానికి యంత్రానికి దొరకరు, భక్తికి దొరుకుతారు. అందుకే మీ లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మంత్రగమ్య యంత్రగమ్య మంత్రలభ్య నామాలు కనబడు. భక్తి ప్రియ భక్తివశ్య భక్తిగమ్య ఉంటుంది, జ్ఞానగమ్య ఉంటుంది, ధ్యానగమ్య ఉంటుంది, మంత్రగమ్య లేదు. మంత్రాది యంత్రాలు ఉన్న భక్తి జ్ఞాన ధ్యానాలు లేనప్పుడు అవి కూడా ముక్తికి హేతువులు కావు, అలాగే నిష్ఫలాలు కావు, పాపం పోగొట్టుకోవడానికి పనికొస్తాయి. కనుకనే మంత్రం యంత్రం గురువు సంప్రదాయం లేదే అని బాధపడక్కర్లేదు. అమ్మపై అఖండ భక్తి కలిగి ఆ రూపాన్ని ధ్యానించిన మన శరీరంలో ఉన్న ఈ ధాతువులు విశ్వంలో ఉన్నవన్నీ కూడా శ్రీచక్ర స్వరూపంగా భావిస్తే చాలు. ఆ భావనారూపమైన భక్తికి ప్రతివారు శ్రీచక్ర ఆరాధకులే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది క్రమంగా మనం మఠం వేసి కూర్చుంటే ప్రతి వాళ్ళు మేరు ప్రస్తారములే అని ఒక మాట చెప్పుకున్నాం. నిటారుగా కూర్చుంటే సమానన శిరోగ్రీవ అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆ విధంగా కూర్చోగానే సరిగ్గా మనకి ఇటు అటు 2 గీతలు గీసుకుంటే పిరమిడికల్ షేప్ వస్తుంది. శ్రీచక్రాకారమే అది ఇక్కడ. క్రమంగా సూక్ష్మం స్థూలంగా అయినట్టు వస్తుంది. కానీ సహస్రారం బైందవ స్థానం అక్కడ మొదలుపెట్టి శిరస్సు త్రికోణ స్థానం, బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం అంటూ ఒక పద్ధతిలో చెప్తారు. ఆ తర్వాత వచ్చి అష్టదళములు పాలస్థానం, అలా క్రమక్రమంగా చతురస్రం వరకు పాదస్థానం వరకు శరీరమే శ్రీచక్ర స్వరూపంగా మనం భావన చేయవచ్చు. ఎందుకంటే శివశక్తుల విన్యాసమే శరీరంలో ఉన్నది, శివశక్తుల నివాసమే శరీరం, శివశక్తుల నివాసమే విశ్వం. శివశక్తులు తప్ప విశ్వంలో మరొకట్లేదు. నివాసానికి మరొక పేరు శరణం. తవ శరణ కోణాహ పరిణతాహ. తవ అంటే శివశక్త్యాత్మికమైన నీ యొక్క నివాసమమ్మా శ్రీచక్రం. ఈ 9 విధములైన మూల ప్రకృతులతో కూడినటువంటిది, 9 విధములైన చక్రములతో కూడినది. అటువంటి శ్రీచక్ర స్వరూపిణివైన నీకు నమస్కారం. ఇప్పుడు అమ్మవారు శ్రీచక్రము నందున్నారా, శ్రీచక్రముగా ఉన్నారా? శ్రీచక్రము నందు ఉన్నారు కదా, శ్రీచక్రముగా ఉన్నారు, శ్రీచక్రము నందు ఉన్నారు రెండును. కానీ శ్రీచక్రము నందు ఉన్నారని తెలుసుకుంటే శ్రీచక్రం విశ్వముగా, శ్రీచక్రం శరీరముగా, పిండాండ బ్రహ్మాండ ఐక్యం ఉంటుంది. ఇలా తెలిసి చేస్తే అంతర్యాగం, బాహ్యంగా చేస్తే బహిర్యాగం. అంతర్యాగం నీకు నువ్వు లోపలే చేసుకోవచ్చు. అదే రహోయాగ క్రమారాధ్య. ఇది గమనించుకోవలసిన అంశం. ఇది శ్రీ విద్య, ఇది శ్రీచక్రం. అటువంటి శ్రీచక్రాన్ని ఒక్క శ్లోకంలో జగద్గురువులు నిక్షిప్తం చేశారు. ఈ శ్లోకం చదువుకోవడమే ఒక శ్రీచక్రారాధనగా భావన చేస్తూ తర్వాతి శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం.
ఇంతవరకు ఉపాసనా పరంగా అమ్మవారి స్థూల సూక్ష్మ రూపాలు తెలుసుకున్నాం. మళ్ళీ అన్నిటికీ కలిపి ఒక్కసారి మననం చేసుకుందాం. స్థూలంగా చెరక విల్లు పువ్వుల బాణాలు పట్టుకున్న అరుణాం కరుణాతరంగితాక్షిమని విగ్రహ రూపం, సూక్ష్మ రూపం మంత్రం, సూక్ష్మతర రూపం కుండలిని, సూక్ష్మతమ రూపం పరబ్రహ్మస్వరూపం. ఈ నాలుగింటిని మనకు అందించేటువంటి ఆలంబనం ఆధారం శ్రీయంత్రం. ఈ 5 రూపాలుగా ఇప్పుడు అమ్మవారిని మనం భావన చేసుకుంటూ ఇప్పుడు వివిధములైన ధ్యాన విధానాలు చెప్పబోతున్నారు. ఇక్కడి నుంచి ఆ ధ్యాన విధానాలకు ఉపక్రమణ చేసే ముందు ఒక మాట అంటున్నారు గురువుగారు. అమ్మా, నిన్ను ధ్యానిద్దామన్నా, నీ సౌందర్యాన్ని ఊహిద్దామన్నా అత్యంత కష్టం. ఒకవేళ చూసినవాడు వర్ణించలేడు, చూడలేనివాడు ఎలాగూ వర్ణించలేడు. అమ్మవారి సౌందర్యం ప్రత్యక్షం చేసుకుని ఋషులు కూడా ఇది ఇలా ఉంటుందని మనకు చెప్పలేరు. ఎందుకంటే ఒక అనుభవం పొందినవాడు అనుభవం లేనివాడికి చెప్పాలి అంటే పడే అవస్థ చాలా ఉంటుందండి. ఒక పెద్ద నయాగరా జలపాతం చూసి వచ్చి అది చూడని వాడికి చెప్పేటప్పుడు నేను జలపాతం చూశాను అంత బాగుందండి అంటే ఎలా ఉంటుంది అని అడిగాడు అనుకోండి, అంటే ఫోటో తీసి చూపించడం వదిలేయండి, వీడికి వర్ణించి చెప్పేటప్పుడు వాడు పడే అవస్థ చూడాలి. అసలు జలపాతం ఎలా ఉంటుందో చెప్పాలంటే ముందు వీడు ఎప్పుడైనా ఒక జలపాతమైనా చూసి ఉండాలి ఇక్కడైనా, అప్పుడు దాన్ని పెద్దది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చూసేవా ఎత్తిపోతల జలపాతం అని ముందు చెప్పాలి వాడికి. చూశానండి, అయితే దానికంటే 10 రెట్లు ఉంటుందని చెప్పాలి. దాన్ని బట్టి వాడు ఊహించుకోవాలి. కానీ ఎత్తిపోతల జలపాతంలా ఉండదు, అది దానికంటే 10 రెట్లు. అది కూడా చూడకపోతే అదొక అవస్థ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మాఘమాసంలో శుక్రవారం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. గడప శ్రీ మహాలక్ష్మిగా భావన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడాను ఆ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 2 వైపులా కూడాను ఆవు పాల చుక్కలను వేసి 2 ఎరుపు రంగు పూలను ఉంచాలి. ఈనాడు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడాను గడపకు మాత్రమే నమస్కారం చేసి లోపలికి వెళ్తాం. ఆ గడప చేసుకున్నటువంటి జన్మ సుకృత పుణ్యంగా భావిస్తాం. అందుచేత సనాతన సంస్కృతి సంప్రదాయంలో లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించేది గడప అని కూడా మనకు గృహ నిర్మాణ సమయంలో మనం శంకుస్థాపన అనంతరం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కూడాను సింహద్వారాన్ని పెట్టేటప్పుడు లక్ష్మీదేవి యొక్క స్తోత్రపఠనం చేసి కొబ్బరికాయ కొట్టి గడప నిండా పసుపు కుంకుమలు రాసి చక్కగా అమర్చేటువంటి సాంప్రదాయం ఉంది. అలాగే కలశ స్థాపన మనం పూజ చేసేటప్పుడు అండి చాలామంది ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకొని దానిలో పవిత్ర జలాలను పోసి దానిపైన కొబ్బరి బోండం కానీ కొబ్బరికాయ కానీ పీచుతో కూడింది పెడతారు. దాన్ని మనం కలశం అంటారు. ఇది పూర్ణ తత్వానికి నిదర్శనంగా చెప్పడం జరుగుతోంది. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి కలశము అనేటువంటిది మనం తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటాం. వ్రతాలు నోములు చేసేటప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహం కోసమే కలశ స్థాపన చేస్తారు. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడాను కలశ స్థాపన చేస్తాం. అలాగే పెక్కు వ్రతాలు ఆచరించేటప్పుడు కూడాను కలశంలో నీళ్లు పోసి పంచపల్లవాలు వేసి చుట్టూతా కూడాను తమలపాకులు అమర్చి మధ్యలో కొబ్బరికాయ ఉంచి ఆ కొబ్బరికాయ మీద దేవి ఆకృతిలో పసుపుతో కుంకుమతో అలంకరణ చేసి చక్కటి పూల మాలికను ఏర్పాటు చేసే సంప్రదాయం మనది. ఇంత గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే కనిపిస్తుంది. అందుకనే లక్ష్మీదేవి మన ఇంట సుస్థిరంగా ఉండాలన్నా
మన జీవితంలో ఆర్థికపరమైన చిక్కులు లేకుండా, అప్పులు లేకుండా హాయిగా జీవనం సాధించాలి అన్నా లక్ష్మీదేవిని వివిధ పద్ధతులలో కొలిచేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:16. తిథి అష్టమి మధ్యాహ్నం 11:54 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 3:49 వరకు. వర్జం రాత్రి 9:50 నుంచి 11:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:48 వరకు. మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం అనఘాష్టమి. అనఘాష్టమి సందర్భంగా మనం దత్తాత్రేయార్చన చేసుకోవడం, అనఘాదేవిని పూజ చేసుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద పెరగడంతో పాటు సంపదను సంరక్షించుకునేటువంటి ప్రజ్ఞ, సద్వినియోగం చేసేటువంటి ప్రజ్ఞ, లోకంలో ఉండేటువంటి ఘటనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ప్రజ్ఞ ఏర్పడతాయి. అలాగని ఈరోజు అన్వష్టక సందర్భంగా మనం పితృదేవతారాధన చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారం సందర్భంగా బిల్వదళాలతో లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. నీలోని బలహీనతలను నీచులకు తెలియచేయకూడదు, సమయం చూసి హేళన చేస్తారు. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు,
నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు నీ ఇష్టం, అది దివు ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓషధి అంటే స్త్రీవచనం. అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సృష్టి అంతా జరిగిన తరువాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, జరామరణములు, శోకమోహములు, ఈ 6 షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకంత శోకము లేదు. ఎందుకో తెలుసా? వాటికంత వ్యామోహం లేదు. ఓ పక్షి ఉందనుకోండి, దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి, ఇక అది పట్టించుకోదు. అందుకే అది ప్రశాంతంగా ఉంటుంది. ఓ కుక్క, తన కడుపున పుట్టిన కుక్క పిల్ల తనంత తాను సంపాదించుకోవడం వస్తే వదిలిపెట్టేస్తుంది, అయిపోయిందంతే, ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. కాబట్టి శోకం ఎవరికి ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం. ఎవడు తేలి ఉంటాడో అంటే ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరుని యందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమండి ఉండకూడదా అంటే, నేను అన్న మాట పట్టుకోవాలి సుమా, నేను గంభీరమైన మాట అన్నాను. ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు. కాబట్టి ఈశ్వర మీ ప్రసాదం నాకు ఈ కొడుకు, ఈశ్వర మీ ప్రసాదం నాకు ఈ కోడలు, ఈశ్వర మీ అనుగ్రహం నా కూతురు, ఈశ్వర మీ అనుగ్రహం నా అల్లుడు, ఈశ్వర మీ అనుగ్రహం నా మనవలు. ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంత అనుగ్రహంగా, అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడు. అందుకని తేల్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు, పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప. నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు. నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికే అంటుకుంటాడు. చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశ్యం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు. అది ఆయనతో సంగము నిస్సంగమే. ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడిన నిస్సంగమే. ఎందుకంటే కొన్నిసార్లు కామము కామములా కనపడిన నిష్కామమే. ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామం ఉందనుకోండి, కామం ఈశ్వరుని యందు కామం ఉంటే కామం కాదది, ఉండవలసిన కామం, ఉత్తమ కామం. కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది. కోపం అన్నాను అనుకోండి, తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం నాకు కోపం వస్తుంది, నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు, ఆ కోపం ఉండాలి. అది ఉత్తమ కోపం. కాబట్టి ఉండి లేనిది అవుతుంది, ఉండి ఉత్తమ గుణం అవుతుంది. ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది. అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని యందు న్యాసమైనప్పుడు. అలా
ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి యందు. వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి. షడూర్ములంటే ఆకలి, ఆకలి దప్పిక, ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధాన్యాన్ని అపహరించిన వాడు మరుసటి జన్మలో వాళ్ళంతా రోమాలతో పుడతాడు. అలాగే నువ్వుల పిండితో కూడిన ఆహారాన్ని దొంగలించిన వాడు నెమిలి వంటి ఆకారం గల భయంకరమైన ఎలుకలాగా జన్మిస్తాడు. ఆ పాపాత్ముడు నిత్యము మానవులను కొరుకుతూ ఉంటాడు. ఇక చెడు బుద్ధితో నేతిని దొంగలించిన వాడు కొమ్ములు గల కాకమధు అనే జలపక్షిలుగా పుడతాడు. చేపలను మాంసాన్ని దొంగలించిన దుష్టుడు కాకిగా పుడతాడు. ఉప్పు దొంగలించిన వాడు చిరికాకిగా జన్మిస్తాడు. ఓ ధర్మరాజా, నమ్మకంతో ఇతరులు తన దగ్గర దాచుకున్న దానిని దొంగలించిన వాడు చచ్చిన తర్వాత మళ్ళీ మానవ జన్మనెత్తుతాడు. కానీ జీవుడి ఆయస్సు బాగా తగ్గిపోతుంది. ఇలా పాపాలు చేసిన మానవుడు పశుపక్షాదుల జన్మలో పుడతాడు. అయితే తమను ఉద్ధరించిన ధర్మాన్ని వారు కొంచెం కూడా గ్రహించలేరు. పాప ప్రవర్తన గల మానవులు లోభమోహాలకు లోనై పాపాలను చేసి నియమాలను పాటిస్తూ వీటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటారు. ఊరికే మాట్లాడుతూ ఉంటారు అన్ని పాపాలు తొలగించుకోవాలని, అంతే. తొలగించుకోరు, పెట్టరు. మరు జన్మలో అటువంటి వారిని నివసించటానికి చోటే దొరకదు. అటువంటి వారికి వారు ఏ సందేహం లేకుండా మ్లేచ్ఛులవుతారు. వర్జయంతి చ పాపాని, వర్జయంతి చ పాపాని, జన్మ ప్రభృతియే నరాగ, జన్మ ప్రభృతియే నరాగ, అరోగారూపవంతస్తే, అరోగారూపవంతస్తే, ధనినశ్చ భవంత్యుత, ధనినశ్చ భవంత్యుత. పుట్టిన నాటి నుంచి పాపాలకు దూరంగా ఉన్న మానవులు రూపవంతులు, ధనవంతులు, రోగరహితులవుతారు. శ్రియోప్యేతేన కల్పేన, శ్రియోప్యేతేన కల్పేన కృత్వా పాపమవాప్నుయుః. ఏతేషామేవ జంతూనాం, ఏతేషామేవ జంతూనాం భార్యాత్వముపయాంతి తాః, భార్యాత్వముపయాంతి తాః. స్త్రీలు కూడా పాప పనులు చేస్తే పాప ఫలాన్ని అనుభవిస్తారు. తాము ఎలాంటి పాపాలు చేశారో అలాంటి పాపాత్ములకే భార్యలు అవుతారు. ఇతరుల ధనాన్ని దొంగిలిస్తే వచ్చే పాపాలు ఎన్నో చెప్పబడ్డాయి. అయితే నేను కొద్దిగా మాత్రమే చెప్పాను. కొద్దిగా చెప్పారు మహానుభావ, మహానుభావ, కొద్దిగా చెప్పారు. వాటి గురించి మరోసారి ఇంకెప్పుడైనా చెప్పుకుందామా? ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. కనుక ఓ ధర్మరాజా, పూర్వం దేవఋషుల మధ్య బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని చెబుతుంటే నేను విన్నాను. నువ్వు ఆ ప్రశ్నను అడిగావు కనుక నువ్వు యథాతథంగా విన్నది నేను విన్నట్లుగా చెప్పాను. దీన్ని గ్రహించు. ధర్మే కురు మనస్సదా, ధర్మే కురు మనస్సదా. ఎల్లప్పుడూ మనస్సును ధర్మం మీద లగ్నం చేయి అని ధర్మరాజుకు బోధించాడు దేవగురువైన బృహస్పతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 112వ అధ్యాయం. ధర్మరాజు బృహస్పతితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, అధర్మం చేసిన వారికి పట్టే గతిని చెప్పావు. ఇక ధర్మం చేసిన వారికి కలిగే గతిని వినాలని అనుకుంటున్నాను. పాపకర్మలు చేసిన వారు శుభగతిని ఎలా పొందుతారు? ఏ కర్మను ఆచరించటం వల్ల శుభగతి లభిస్తుంది అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, అధర్మానికి వశుడై పాపకర్మలు చేస్తున్నవాడి మనస్సు విపరీతంగా పనిచేస్తుంది.
దాంతో అతడు నరకానికి వెళతాడు. మోహం వల్ల అధర్మంగా ప్రవర్తించిన తరువాత పశ్చాత్తాపం పొందాలి, మనస్సును నియంత్రించుకోవాలి, పాపకర్మలను చేయటం మానాలి. తాను చేసిన పాపాలను గూర్చి విప్రులకు చెప్పిన పాపాత్ముడు ఆ అధర్మం వల్ల కలిగిన పాపం నుంచి వెంటనే విముక్తుడవుతాడు. మానవుడు తాను చేసిన పాపాలను స్థిరమైన చిత్తంతో ఎంత మేరకు బహిరంగంగా చెబుతాడో అంత మేర వరకు దాని నుంచి విముక్తిని చెందుతాడు. బహిరంగ అంటే చాలామంది నది దగ్గర వెళ్ళి స్నానం చేసి గట్టిగా చెప్తారు, నేను ఇన్ని పాపాలు చేశాను అని. అదొక రీతి. తర్వాత బ్రాహ్మణులకి ఇంటికి పిలిచి వాళ్లకు భూరి దక్షిణలు ఇచ్చి, మంచి బ్రాహ్మణుల్ని, క్రమబద్ధంగా ఉండేటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ దగ్గర పాపాలన్నీ చెప్తారు. మూడవది, కొండ ఎక్కి కొండ మీద ఎవరూ లేనటువంటి నిర్జనమైనటువంటి ప్రదేశంలో గట్టిగా తాను చేసిన పాపాలు చెప్పుకోవటం. తర్వాత చెట్టెక్కి గట్టిగా చెప్పుకోవటం. వనాలో గురువు దగ్గర పాపాలన్నీ ఒప్పుకోవటం. ఇవి చేసిన వాళ్ళకి పాపాలన్నీ శిథిలమై, పాము శిథిలమైన కుబుసాన్ని విడిచిపెట్టి దాని నుండి బయటపడినట్టుగా పాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాగ్రతతో మనస్సమాధితో విప్రుడికి వివిధ దానాలు చేసిన వాడు సద్గతిని పొందుతాడు. ఎంత సులభంగా చెప్పారు చూసారా? కష్టమే పడాల్సిన పని లేదు. అంటే మనస్సు విప్పి మాట్లాడాలా అని చెప్పారు. గురువు దగ్గర చెప్పుకుంటారు కూడా. మన పద్ధతి తెలీదు ఇవి. యుధిష్ఠిర, మానవుడు అకృత్యాలు చేసి కూడా ధర్మఫలాన్ని పొందే వివిధ దానాలను గురించి చెబుతున్నాను విను. అన్ని దానాలలో అన్నదానం శ్రేష్టమైనది. ధర్మాన్ని కోరుకునేవాడు ముందు మంచి మనస్సుతో, మంచి భావనతో అన్నదానం చేయాలి. అన్నదానం ఎక్కడ చేస్తున్నారో దానికి సహాయం చేయాలి. ప్రాణాహ్యన్నం ప్రాణాహ్యన్నం మనుష్యాణాం ప్రాణాహ్యన్యం మనుష్యాణాం తస్మాత్ జంతుశ్చ జాయతే తస్మాత్ జంతుశ్చ జాయతే అన్నే ప్రతిష్ఠితో లోకః అన్నే ప్రతిష్ఠితో లోకః తస్మాదన్నం ప్రశస్యతే తస్మాదన్నం ప్రశస్యతే. మానవులకు అన్నమే ప్రాణం. అన్నం నుండే ప్రాణి పుడతాడు. లోక ప్రతిష్ఠ అన్నం మీదే ఆధారపడి ఉంది. అన్నమే బ్రహ్మము. దేవఋషులు, పితరులు, మానవులు అన్నాన్నే ప్రశంసిస్తారు. రంతీదేవుడు అన్నదానంతోనే స్వర్గానికి వెళ్ళాడు. వేద విద్వాంసులైన విప్రులకు న్యాయంగా సంపాదించిన దానితోనే ఉత్తమమైన అన్నాన్ని పెట్టాలి. ఎల్లప్పుడూ యోగాసక్తుడైన మానవుడు 10,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే అధర్మం నుండి విముక్తి చెందుతాడు. అంతమంది దొరకరు కాబట్టి 1,000 10 మాటలు అన్నదానం చేస్తే చాలు చెప్పవచ్చు. వేదవేత్త అయిన విప్రుడు భిక్షమెత్తి దానిని మరొక విప్రుడికి దానం చేస్తే అతడు ఇహలోకంలో సుఖంగా జీవిస్తాడు. జీవికి ఉపయోగపడే భూమిని దానం చేసిన వాడు పాపం నుండి విముక్తిని చెందుతాడు. పురాణ పారాయణంతో కూడా విప్రుడు పాపం నుండి విముక్తిని పొందుతాడు. 1,00,000 గాయత్రి జపం చేసిన, 1000 గోవులను ఇచ్చి తృప్తి కలిగించిన విప్రుడు పాపం నుంచి విముక్తిని పొందుతాడు. అందరికీ అన్నం పెట్టి ఆతిథ్యం ఇవ్వటం శ్రేష్టమైనది. అందుకే అన్నదానం అన్నింటినీ మించినది. ఓ పాండునందన, సతాం పంత నమావృత్య సర్వపాపై ప్రముచ్యతే. సత్పురుష మార్గంలో నడిచినవాడు సకల పాపాల నుండి ముక్తిని పొందుతాడు.
దానవద్భిః కృతః పంతాః ఏన యాంతి మనీషిణః ఏన యాంతి మనీషిణః తేహి ప్రాణస్య దాతారః తేహి ప్రాణస్య దాతారః తేభ్యో ధర్మ సనాతనః తేభ్యో ధర్మ సనాతనః. దానశీలులు దారిని నిర్మించారు కూడా. బుద్ధిమంతులు ఆ దారిలో నడుస్తారు. అన్నదానం చేసిన వారు ప్రాణదానం చేసినట్లే అలాంటి అన్నదాతల ద్వారానే సనాతన ధర్మం వృద్ధి చెందుతుంది. మానవుడు న్యాయంగా సంపాదించిన అన్నాన్ని, ధాన్యాన్ని ఎప్పుడూ కూడా యోగ్యులకు సమర్పించాలి. అన్నమే ఎప్పుడూ ప్రాణులకు పరమగతి అయి ఉంది. అన్నదానం ద్వారా మానవుడికి నరకానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడదు. కనుక న్యాయంగా సంపాదించిన అన్నాన్ని దానం చేయాలి. యతేత్ బ్రాహ్మణ పూర్వం హి భోక్తుమన్నం గృహీ సదా భోక్తుమన్నం గృహీ సదా అవంధ్యం దివసం కుర్యాత్ అన్నదానేన మానవః అన్నదానేన మానవః. గృహస్థుడు ఎప్పుడు ముందు అతిథులకు అన్నం పెట్టి తర్వాత తాను భుజించాలి. మానవుడు అన్నదానంతో ప్రతిదినాన్ని సఫలం చేసుకోవాలి. దాన ధర్మాలన్నిటికీ మూలం అన్నదానమే అని ధర్మరాజు చెప్పాడు. బృహస్పతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 113వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ధర్మరాజు బృహస్పతిని అడుగుతున్నాడు, ఓ ఆచార్య, అహింస, వైదిక కర్మలను ఆచరించటం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, తపస్సు, గురుసేవ మొదలైన వాటిలో పురుషుడికి ఏది మేలు చేస్తుందో చెప్పు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ రాజా, ఈ 6 ధర్మంతో కూడి ఉన్నాయి. అయితే వీటిని వేరువేరుగా కారణాలున్నాయి. వాటి గురించి చెబుతాను విను. ప్రాణికి పరమసుఖాన్ని కలిగించే సర్వోత్తమ మార్గాన్ని చెబుతాను విను. అహింస ఆశ్రయం ధర్మం అహింసాపాశ్రయం ధర్మం యస్సాధయతి వై నరః యస్సాధయతి వై నరః త్రీన్ దోషాన్ సర్వభూతేషు త్రీన్ దోషాన్ సర్వభూతేషు నిధాయ పురుషः సదా కామక్రోధౌ చ సంయమ్య కామక్రోధౌ చ సంయమ్య తతసిద్ధి మవాప్నుతే తతసిద్ధి మవాప్నుతే. మానవుడు అహింసకు దూరం కాని ధర్మాన్ని పాటించాలి. ఎల్లప్పుడూ మోహ మద మాత్సర్యాలను ఇతర ప్రాణుల నుంచి, తన నుంచి కూడా తొలగించుకోవాలి. కామక్రోధాలను నియంత్రించుకోవాలి. అలాంటి మానవుడే సిద్ధిని పొందుతాడు. తాను మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకుంటూ ప్రాణులను కర్రతో కొట్టి బాధించినవాడు మరణించిన తర్వాత సుఖాన్ని పొందడు. ఆత్మోపమస్తు భూతేషు ఆత్మోపమస్తు భూతేషు యో వై భవతి పూరుషః న్యస్తదండో జితక్రోధః న్యస్తదండో జితక్రోధః సప్రేత్య సుఖమేధతే సప్రేత్య సుఖమేధతే సుఖమేధతే. సమస్త ప్రాణులను తనలాగా భావిస్తూ శిక్షించటాన్ని విడిచిపెట్టి కోపాన్ని జయించిన వాడు మరణించిన తర్వాత సుఖాన్ని అనుభవిస్తాడు. సర్వప్రాణులు తన వంటివే అని భావిస్తూ ఉన్నవాడు, అన్నిటినీ సమానంగా చూస్తూ ఉన్న జ్ఞాని యొక్క మార్గాన్ని తెలుసుకోవటంలో దేవతలు కూడా భ్రాంతి చెందుతారు. తనకు ప్రతికూలంగా ఉన్నదానిని ఇతరులకు కల్పించకూడదు. ఇది ధర్మం యొక్క సంక్షిప్త స్వరూపం.
దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే అది అధర్మం. తాను అడిగిన దానిని ఇతరులు ఇచ్చినప్పుడు లేదా వద్దు అన్నప్పుడు తనకు కలిగే సుఖదుఖాలు ప్రియాప్రియాలు విషయంలో తన మనస్సు ఎలా ఉంటుందో ఇతరుల మనస్సు కూడా అలాగే ఉంటుందని గ్రహించాలి. ఒకడు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తాడో ఇతరులు కూడా అతడి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఇదే ఈ లోకంలో నీకు మంచి ఉదాహరణంగా నిలుస్తుంది. ఇలా నీకు నేర్పుగా ధర్మస్వరూపం చెప్పాను అని బృహస్పతి ధర్మరాజుకు చెప్పి మేము చూస్తుండగానే స్వర్గానికి వెళ్ళిపోయాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 114వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ జనమేజయ మహారాజా. ఆ తర్వాత యుధిష్ఠిరుడు అంపశయ్యపైనున్నటువంటి పితామహుణ్ణి మళ్ళీ ఇలా అడిగాడు: ఓ మహామతి, ఋషులు విప్రులు దేవతలు వేద ప్రమాణాన్ని అనుసరించి అహింసారూపమైన ధర్మాన్ని మెచ్చుకుంటున్నారు. మరి కర్మతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ హింసను చేసిన మానవుడు ఆ దుఃఖం నుండి ఎలా విముక్తిని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు: ధర్మరాజా, బ్రహ్మవాదులు అహింసను 4 రకాలన్నారు. మనస, వాచ, కర్మణ. హింసించకుండా ఉండటం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అంటే పాటించకుండా జారిపోతే అహింసా ధర్మం అసంపూర్ణం అవుతుంది. ఓ రాజా, 4 కాళ్ల జంతువు ఏదైనా సరే 3 కాళ్లతో నిలబడదు కదా. అలాగే ఈ అహింస కూడా కేవలం 3 కారణాలు పాటించినా అది అహింస పాటించినట్లు కాదు కదా. అంటే ఏనుగు అడుగు జాడలలో నడిచే ఇతర ప్రాణులు అడుగు జాడలు కలిసిపోతాయి. అలాగే ప్రాచీన కాలంలో లోకంలో అహింస ధర్మంతో కలిసి మెచ్చపబడింది కూడా. కర్మణా లిప్యతే జంతుః, కర్మణా లిప్యతే జంతుః, వాచాచ మనసాపి చ, వాచాచ మనసాపి చ. ప్రాణికి మనస, వాచ, కర్మణ చేసిన హింసలతో దోషం ఉంటుంది. ముందు మనస్సుతోనూ ఆ తర్వాత వాక్కుతోనూ చివరికి కర్మతోనూ హింసను విడిచిపెట్టి మాంసాన్ని తినని వాడు 3 రకాల హింసా దోషాల నుండి విముక్తిని చెందుతాడు. పండితులు హింసకు 3 కారణాలు చెప్పారు. మనస్సులో మాంసాన్ని తినాలనుకోవటం, వాక్కుతో తినమని చెప్పటం, కర్మ చేసి తినటం అనే ఈ 3 హింసా దోషానికి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల తపస్సుపై ఆసక్తి గల బుద్ధిమంతులు ఆమిషాన్ని అంటే మాంసం తినరు. హింస చేసిన పాపాత్ముడు పదే పదే పాపజన్మను పొందుతాడు. నాలుక ద్వారా రుచి తెలిసి ఆమిషాన్ని అంటే మాంసాన్ని తినటం ప్రారంభిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.